ధూపంలాగా, ప్రభు సన్నిధానానికి అది నైవేద్యపు బలిలాగా ఎందుకు వెళ్ళటం లేదు అనంటే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బహుశా ఈ బలిపీఠాలు సరిగా లేవేమో, బలిపీఠం సరైంది లేదు, ఆ బలిపీఠం మీద ఉండాల్సినటువంటి అగ్ని సరిగా లేకపోవటం. అర్పిస్తున్నాం కానీ అది ధూపంలాగా ప్రభు సన్నిధికి వెళ్ళటం లేదు. మనకు మనం సంతృప్తి పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అని అనుకుంటున్నామే కానీ ప్రార్థన ప్రభు సన్నిధానానికి ధూపంలాగా చేరాలి అనంటే నిశ్చయంగా ముందు బలిపీఠాలు అనేది సరిచేయబడాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. అందుకే మనం చదువుకున్న భాగంలో 1 రాజులు 18వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక మునుపు తాను చేసినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తాం. దేవుని సన్నిధానంలో తాను ప్రార్థన చేయక మునుపు తాను చేసినటువంటి పని మనం ఇక్కడ చూడొచ్చు. 38వ వచనంలో అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసి, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచు ఉండగా, తాను ప్రార్థన చేయుచు ఉండగానే దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి తన ప్రార్థనకు జవాబు అనేది ఏలియా తాను చూడగలిగాడు. కారణం ఏంటి అనంటే తాను ప్రార్థించక మునుపు తాను చేసినటువంటి విషయం ఏంటి? 30వ వచనంలో అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. కనుక ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. బలిపీఠం ఏమో పడిపోయి ఉంది, బలిపీఠం శిథిలమైపోయింది, కానీ అర్పణలు మాత్రం మనం మానడం లేదు, మన ప్రార్థనలు మాత్రం మనం మానడం లేదు. బలిపీఠం అనేది కూలద్రోయబడిన తర్వాత నువ్వు అర్పించేటువంటి అర్పణ ధూపంలాగా ఎలాగ వెళ్తుంది ప్రభు చెంతకు? బలిపీఠమే సరిగా లేనప్పుడు, బలిపీఠం కూలద్రోయబడి ఉన్నప్పుడు. అందుచేత స్వయంగా వ్యక్తిగతంగా మన జీవితాల్ని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. హృదయమే బలిపీఠం, అక్కడి నుంచి మన ప్రార్థనలు ప్రభు సన్నిధానానికి చేరాలి, అది ధూపంలాగా వెళ్ళాలి అనంటే మన హృదయ బలిపీఠాలు ఏ రీతిగా ఉన్నాయో సరిచూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఈ మాట చెప్తాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఈ చిన్న మాట మనం గమనిస్తాం. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. సో హృదయ బలిపీఠం అనేది మొదటిగా మనం చూసుకోవాల్సినటువంటి ఏరియా ఏది, సరిగా ఉందా లేదా అన్నటువంటి విషయానికి చూసుకోవాల్సినటువంటి ఏరియా ఏది అనంటే పవిత్రత. ప్రార్థనకు, మన ప్రార్థన ప్రభు సన్నిధానానికి ధూపంలాగా చేరడానికి దోహదపడేటువంటి మొదటి విషయం పవిత్రమైన హృదయం. అందుకే తిమోతికి పౌలు చెప్తూ ఉన్నాడు, అట్లాంటి వాళ్ళని వెతుక్కో, పవిత్ర హృదయలే ప్రభువునకు ప్రార్థన చేసేటువంటి వారితో కలిసి ప్రార్థన చేయి అని అంటున్నాడు. అంచేత దేవుని సన్నిధానానికి వస్తున్నప్పుడు మన ప్రార్థన ధూపం వల్లే ప్రభు సన్నిధికి చేరడానికి హృదయాల్ని పరిశోధించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో. యోహాన్ రాస్తే మాటలు చెప్తాడు. 1 యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 1 యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 19, 20 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము,
దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. 21వ వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారము. సో ప్రార్థనలో మనకు కాన్ఫిడెన్స్, ధైర్యం అనేది దేని బట్టి వస్తుంది అనంటే మన హృదయాలు మన మీద దోషారోపణ చేయకపోతే. ఎవరో మనల్ని విమర్శించాల్సిన అవసరం లేదు, ఎవరో మన తప్పుల్ని ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం లేదు. మన హృదయం నిజంగా ఆయన రక్తం ద్వారా విమోచించబడి పవిత్రపరచబడిన హృదయం అయితే ఏ చిన్న తప్పిదమైనా మన హృదయం మన మీద దోషారోపణ చేయడము ప్రారంభిస్తుంది. కనుక నీ హృదయానికి నీవు సరిగా స్పందిస్తే చాలు, నా హృదయానికి నేను సరిగా స్పందించగలిగితే చాలు, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి అది దోహదపడుతుంది. సో పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా మనం దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలు ఆయన సన్నిధానానికి చేరవు. కీర్తన 66:18 అదే కదా మనం చదువుతాం, నా హృదయమందు పాపమును నేను లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మనవి ఆలకించకపోతే. కనుక ప్రార్థనకు మొదటిగా మన హృదయాన్ని చెక్ చేసుకోవాల్సిన ఏరియా ఏంటంటే పరిశుద్ధత. సో నిర్మలమైనటువంటి మనస్సాక్షి, పరిశుద్ధమైన హృదయం ప్రార్థనకు ప్రాథమికమైనటువంటి విషయాలు. కనుక ఆ విషయాల్లో నా హృదయం నా మీద దోషారోపణ చేయటం లేదు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరత మనకెంతో ఉంది. రెండో విషయానికి వస్తే యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, హృదయ బలిపీఠాలని సరిచేసుకోవాల్సిన ఏరియాస్ని మనం చూడవచ్చు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, యోబు 33:3వ వచనం, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. కనుక రెండవదిగా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి ఏరియా ఏది అనంటే మన హృదయంలో యథార్థత అనేది ఉండాలి. అప్రైట్నెస్, యథార్థత. పవిత్రత మొదటిది, రెండవది యథార్థమైనటువంటి హృదయం. చాలా పర్యాలు మన ప్రార్థనలు యథార్థమైనవిగా ఉండవు. మన ప్రార్థనలు యథార్థమైనవిగా ఉండవు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన, ప్రార్థన చేస్తుంటాం కానీ హృదయాంతరంగాల నుంచి వచ్చిన ప్రార్థనగా ఉండదు. అలాగైతే ఎలా చేస్తాం ప్రార్థన అంటే అవతలోళ్ళని యువతలోళ్ళని ఇంప్రెస్ చేయడానికి. అందరూ ప్రార్థన చేశారు కదా, నేను ప్రార్థన చేయకపోతే ఏమనుకుంటారో. ఆ సహోదరి అంత చక్కని వర్ణనతో మాటలు పెట్టి ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన చప్పగా ఉంటే ఏం బాగుంటుంది కాబట్టి ప్రార్థన చేస్తాను. అలా కాదు. అంటే నీ హృదయ వాంఛతో చేయడం లేదు, యథార్థంగా నువ్వు చేయడం లేదు, నీ అక్కర ఎరిగి నువ్వు చేయడం లేదు, మనుషులను ఇంకోళ్ళనో ఎవరినో ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి ప్రార్థన యథార్థమైనటువంటి ప్రార్థన కాదు. కానీ యోబు అంటున్నాడు, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతాను. ప్రభు సన్నిధిలో నేను పలికే ప్రతి మాట నా హృదయాంతరంగాల నుండి వస్తుంది, యథార్థంగా వస్తుంది, అక్కరెరిగి వస్తుంది, అవసరం తిరిగి వస్తుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. యథార్థతను అభ్యాసం చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రార్థనల్లో కూడా వేషధారణ ఉండడానికి కారణం ఏంటి అని అంటే వాస్తవికమైనటువంటి జీవితంలో యథార్థంగా ఉండేటువంటి విషయంలో మనం జాగ్రత్త పడకపోవటం. అనుదిన వ్యక్తిగత జీవిత యాత్రలో యథార్థంగా ఉండేటువంటి విషయంలో మనం జాగ్రత్త పడకపోవటం.
చాలా పర్యాలు మన మాటలు, ఇతరులతో మనం చేసే సంభాషణలు కానీ, వారిని పరామర్శించేది కానీ, వారిని పలకరించే విషయాలు కానీ యథార్థంగా ఉండవు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో, నేను ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే ఏమైనా అనుకుంటారేమో, లేక వాళ్ళని గురించి నేను విచారణ చేయకపోతే బాధపడతారేమో, ఇలాంటి భావనతో మనం ఒకరితో ఒకరు సంభాషణ చేసుకునేటువంటి ఆస్కారాలు ఉంటాయి. దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏది మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా యథార్థత అనేది మన మాటల్లో కనపడాలి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు యోబు, నా మాటలు నా హృదయ యథార్థతను తెలియచేస్తూ ఉంది. నేను పలుకుతున్నప్పుడు నోరారా పలుకుతున్నాను, హృదయపూర్వకంగా పలుకుతున్నాను. దేవుడు వేషధారుల ప్రార్థన ఆయన ఆలకించడు కదా. మత్తయి సువార్తలో ప్రభువు అదే కదా చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మనుషులను ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి ప్రార్థన, అంతేగాని హృదయపూర్వకంగా అక్కరతో వచ్చినటువంటిది కాదు. కారణం ఏంటంటే, వేషధారణ జీవితానికి అలవాటు పడిపోయినాను. మనుషులతో వేషధారణగా ఉంటాం, చివరికి ఎవరి దగ్గరికి వచ్చి కూడా వేషధారణగా ఉంటాం. దేవుని నువ్వు యథార్థంగా అడుగుతున్నావా, అక్కర కలిగి అడుగుతున్నావా, నిజంగా అడుగుతున్నావా, క్యాజువల్గా అడుగుతున్నావా, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి అడుగుతున్నావా అన్న విషయాలు ఆయనకు అర్థం కాదా? 78వ కీర్తన 78వ కీర్తన 37వ వచనం. 78వ కీర్తన 37, 38 వచనాలు కలిసి చదువుకుంటా. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతని మాత్రము రేపుకొనక పలుమారు తన కోపము ఆనించుకున్నవాడు. ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసండి? ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించి, ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దేవునికి కోపం రేపటం. దానికంటే రాకుండా ఉండడం మంచిది కదా. దానికంటే ఆరాధించకుండా ఉండడం మంచిది కదా, ప్రార్థించకుండా ఉండడం మంచిది కదా. నోటి మాటలతో బొంకడం. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే, ముఖస్తుతి చేశారంట ఆయనని. దేవుని కూడా ముఖస్తుతి చేస్తే ఆయనకు అర్థం కాదా? నువ్వు ముఖస్తుతి చేస్తున్నావా, యథార్థంగా పలుకుతున్నావా అన్న విషయాలు ఆయనకు అర్థం కాదా? కారణం ఏంటంటే, ఈ బలిపీఠం పాడైపోయింది, ఈ హృదయం పాడైపోయింది, వేషధారణకు అలవాటైపోయింది. యథార్థతను అభ్యాసం చేసేటువంటి హృదయం కాదు ఇది. అలాంటప్పుడు నా ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి ఎలా చేరుతుంది? చెడిపోయిన బలిపీఠం మీద, కూలిపోయిన బలిపీఠం మీద, శిథిలమైపోయిన బలిపీఠం మీద నా అర్పణ నేను పెట్టినప్పుడు ఎలా అది ధూపంలాగా దేవుని సన్నిధికి వెళ్తుంది? కనుక ప్రభు సన్నిధానానికి వస్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా హృదయం యథార్థంగా ఉందా? నా మాటలు నా హృదయ యథార్థతను తెలియచేస్తున్నాయా అన్న విషయాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 19వ కీర్తన 14వ వచనం. 19వ కీర్తన 14వ వచనం.
అందరికి కలిసి చదువుదాం. 19వ కీర్తన 14. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. కనుక ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం పలుకుతున్నప్పుడు ఆ మాటలు దేవుని దృష్టికి ఎట్లా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. కనుక రెండవదిగా విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మూడో విషయాన్ని మనం గమనిస్తే సామెతలు 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకునము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. సో మన హృదయం అనేటువంటి బలిపీఠం ఎలా ఉండాలి అని అంటే, జీవధారలు ఇక్కడి నుంచి బయలుదేరేదిగా ఉండాలి. కానీ ఏమైపోయిందంట? ఈ బలిపీఠం శిథిలం అయిపోయింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచున్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని. సో మన హృదయ బలిపీఠాలు ఏమైపోయినాయంటే చెప్పండి? బద్దలైపోయి. దేవుని యొక్క ఆశ ఏంటి అంటే మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలి. అందుచేత అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఏం చెప్తాడు? దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి రాడు. అయితే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. చాలా పర్యాలు మన ప్రార్థనలో లైఫ్ కనపడదు, మన ప్రార్థనలో జీవం అనేది ఉట్టిపడదు. కారణం ఏంటంటే ఈ బద్దలైపోయినటువంటి, శిథిలమైపోయినటువంటి పాత్రలు ఇవి. లోపల లైఫ్ లేదు. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జీవం అనేది ఉట్టిపడాలి, జీవం అనేది ఉట్టిపడాలి, లైఫ్ ఉండాలి. కారణం ఏంటి అనంటే ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోవటం, దేవుని వాక్యం అనేది మన హృదయాల్లో నివసించకపోవడం. కొలస్సీ 3:16 అదే చెప్తాడు కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. సో దేవుని వాక్యం అనే ఆ జీవం చేత మన హృదయాలు నింపబడినవిగా ఉండాలి. అలా నింపబడిన హృదయాలుగా ఉండాలంటే ఈ హృదయం అనేది చాలా భద్రంగా పగిలిపోకుండా, శిథిలమైపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మధ్య భాగంలో ఉంది. నేను చదువుతాను చూడండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. మన హృదయాలు చెడిపోలేదు అనటానికి మరొక నిదర్శనం ఏంటనంటే క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించారు. ఇంకో మాటలో చెప్పాలనంటే చెడిపోయినటువంటి బలిపీఠము అని దేన్ని మనం చెప్పుకోవచ్చు అంటే యాబ్సెన్స్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు ప్రభు మన హృదయాల్లో లేకపోవటం. క్రీస్తు ప్రభు మన హృదయాల్లో ఎలా ఉంటాడు అంటే విశ్వాసం ద్వారా ఉంటాడు. విశ్వాసం ద్వారా ఉంటాడు. ఎంత విశ్వాసాన్ని మనం అభ్యాసం చేస్తామో అంతగా ప్రభు యొక్క సన్నిధిని మన హృదయాల్లో మనం అనుభవించవచ్చు. ప్రార్థనకు బేస్ ఏంటి చెప్పండి? విశ్వాసమే కదా. ఎబ్రీ 11:6 ఏం చెప్తాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలం దయచేవాడనియో నమ్మవలని కదా. సో మన హృదయాల్లో ప్రభు వసిస్తున్నాడా? విశ్వాసం ద్వారా వసిస్తున్నాడా? పెదవులతో ప్రార్థన చేస్తాం కానీ చాలా పర్యాలు ధూపంలాగా దేవుని సన్నిధానానికి మన ప్రార్థనను చేరకపోవడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధి యాబ్సెన్స్ అవుతా ఉంది. మనలో ఆయన సన్నిధి ఉండడం లేదు. విశ్వాసం ద్వారా ప్రభు మనలో ఆయన నివసించడం లేదు. అవిశ్వాసం, అపనమ్మిక. ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కళ్ళు మూసుకొని మాటలు పలుకుతూ ఉంటాం కానీ మనకు ఆ రిజిస్ట్రేషన్ ఉండదు. నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు, తప్పక ఆలకిస్తాడు, జవాబు దొరుకుతుంది అనేటువంటి విశ్వాసంతో మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించాం. సో మన అవిశ్వాసమే ప్రభు సన్నిధిని మనం పోగొట్టుకునేదానికి దోహదపడుతుంది. అందుకే మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. కనుక ఒక మాటలు చెప్పుకోవాలంటే ప్రభును ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆయనే మన దిక్కు, ఆయనే మన ఆశ్రయం. ఆయన ద్వారా తప్ప మరి ఏ సోర్స్ ద్వారా కూడా మనకు మన అవసరతలు తీర్చబడవు. అతి నమ్మకంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఏమంటున్నాడు చెప్పండి? హృదయాన్ని తొలగించుకునేవాడు, యెహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. కనుక ప్రభుని అడగాలి, ప్రభు నా హృదయాన్ని విశ్వాసంతో నింపు, నీ సన్నిధిని నేను అనుభవించినట్లుగా చేయి. ఈ హృదయ బలిపీఠం అనేది సరిగా ఉంచుకోకుండా విశ్వాసంతో నింపబడిన హృదయాలుగా మన హృదయాలు లేకుండా దేవుని మీద నుండి మన నమ్మికను మనం తొలగించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం వలన ప్రయోజనం ఏంటి? ధూపంలాగా మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతున్నాయా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. సో ఈ హృదయాలు ఎటువంటి హృదయాలుగా ఉండాలి అని అంటే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నటువంటి హృదయం. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న హృదయం. హృదయము అని చెప్తున్నప్పుడు హార్ట్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఆల్ డిజైర్స్. ప్రతి విధమైన కోరిక, ప్రతి విధమైన ఇచ్చ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? హృదయం నుంచి బయలుదేరుతుంది. ఇప్పుడు మన హృదయాల్లో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవడం అనంటే
మనలో చెలరేగే ప్రతి ఆశల మీద, ప్రతి కోరికల మీద, ప్రతి ఇచ్చల మీద ఆయన రాజు అయి ఉండాలి. మన ప్రతి ఆశకు ఆయనే రాజు అయి ఉండాలి. ఆయన అనుమతి ఉంటేనే మన ఆశలు మనం తీర్చుకోవటం. నాకు ఆ స్వేచ్ఛ ఉండకూడదు. నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి వీల్లేదు. నాకు తోచిన విధానంలో నేను ఉండటానికి వీల్లేదు. నా ఆలోచనల మీద ఆయన రాజు, నా ఉద్దేశాల మీద ఆయన రాజు, నా కోరికల మీద ఆయన రాజు. అలాంటి హృదయం అనేది మనం కలిగి ఉన్నప్పుడే ఆ బలిపీఠము మండుతున్న బలిపీఠంలాగా ఉండి, ఆ బలిపీఠం నుండి వచ్చేటువంటి ప్రార్థన ధూపంలాగా ట్రాన్స్ఫార్మ్ అయి ఆయనను సంతోషపెడుతుంది. కనుక హృదయ బలిపీఠాలు సరిగా ఉంచుకోకుండా, హృదయ స్థితి అనేది సరిగా లేకుండా ప్రభు సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనలు ప్రభు ఎంత మాత్రం కూడా అంగీకరించలేడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అందరికి కలిసి చదువుతాం. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో సో ఆరోదిగా మన హృదయాలు ఎట్లాంటి హృదయాలుగా ఉండాలి? దేవుని ప్రేమ కుమ్మరించబడిన హృదయాలుగా ఉండాలి. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ దినాల్లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతాం. దేవుని ప్రేమ చేత నింపబడాల్సినటువంటి మనం దాని స్థానంలో ద్వేషము, అసూయ, పగ, ఈర్ష వీటి చేత మన హృదయాలు నింపబడతాం. ఒకరు మేలు పొందుతున్నారు, ఒకరు పైకి వస్తున్నారంటే మనం ఓర్చుకోలేం. మన తోటి సహోదరి సహోదరుల విషయాల్లోనే మనం ఎంత ఈర్ష్య భావంతో ఉంటాం. ఎటువంటి హృదయ బలిపీఠం అనేది అక్కడి నుంచి ప్రార్థన ధూపంగా వెళుతుంది అని అంటే దైవ ప్రేమ చేత నింపబడినటువంటి హృదయం. ఎందుకు అలాంటి ప్రేమ మనలో కొరవడుతుంది అనంటే అది పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడేది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో మన జీవితాలు లేవు అని అర్థం. ఆయన నడిపింపులో లేదు. మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో అపోస్తలుడైన అయిన పౌలు కొరింథీయులకు రాస్తూ చెప్పాడు కదా, ఏమని? ప్రేమను గురించి చెప్తూ, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది. సో ప్రేమలో లేని సుగుణం అంటూ లేదు. ప్రభు సన్నిధానానికి వస్తున్నప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే, ప్రేమ మన శత్రువులను కూడా ఏం చేస్తుంది? మన వైపు తిప్పుకుంటుంది కదా. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఈ రాత్రి మనం ప్రార్థన చేసేదానికి మునుపు నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరి మీద కూడా ద్వేషభావంతో లేను, వారిని నేను నా హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతున్నాను. ఇది సరి చేసుకోకుండా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఏమాత్రం దేవుని సన్నిధానానికి చేరవు. ఏలియా తాను ప్రార్థన చేయక మునుపు పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని సరిచేస్తా ఉన్నాడు. ఏం చేతనంటే, బలి అర్పించడం గొప్ప సంగతి కాదు, అర్పించబడిన బలి ధూపంలాగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఇంపైన సువాసనగా ఆయన అగ్రాణించగలగాలి. అప్పుడే ఆశీర్వాదాలు అనేది ప్రభు సన్నిధి నుంచి దిగి వస్తాయి.
చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మన హృదయాలు ఎట్లా ఉండాలంట? ప్రభువును గూర్చిన పాటలతో కీర్తనలతో నింపబడి. అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే థ్యాంక్స్ గివింగ్ అనేది ఉండాలి మన హృదయంలో. కృతజ్ఞతా భావం అనేది ఉండాలి. ప్రభు సన్నిధానానికి మనం వస్తున్నప్పుడు మనలో దేవునికి విరోధంగా ఏ చేదు కూడా ఉండడానికి వీల్లేదు. కృతజ్ఞతాస్తుతులు దేన్ని బట్టి మనం ప్రభుకు చెల్లించాలి చెప్పండి? అన్ని విషయాల్లో, అనుకూలమైందైనా ప్రతికూలమైందైనా, ఇచ్చిన తీసేసిన, మేలు చేసిన నీ దృష్టికి అది కీడు అనిపించిన థ్యాంక్స్ చెప్పాల్సిందే. కానీ నీ హృదయం ఏమాత్రము ఆయనకి విరోధంగా ఆలోచించడానికి వీల్లేదు. అయ్యో ఇలాగ ఉండకూడదు కదా. ఏమనింది? సర్వశక్తుడు నన్ను చాలా దుఃఖపెట్టాడు. చాలా పర్యాలు మన నష్టాలకి, మన పొరపాట్లకు, మనం అనుభవించేటువంటి కీడుకు కారణం మనమే. మన ప్రవర్తన, మన తొందరపాటుతనం, హేస్టీగా మనం తీసుకునే తీర్మానాలు, వీటిని బట్టి మన జీవితాల్లో నష్టపోతుంటాం. సర్వశక్తుడు కీడు చేయట అసంభవం. ఆయన ఎప్పుడు కూడా ఆ రీతిగా చేయడు. మన పొరపాట్లను బట్టి మనం నష్టం తెచ్చుకొని మళ్ళీ దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. నీ జీవితంలో ఏది జరిగినా, ఏ పరిస్థితులు జరిగినా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? అట్లా చెప్పే హృదయమే సరిగా ఉన్నటువంటి హృదయం. ఒకవేళ ఏమాత్రం ఆయనకి విరోధంగా నువ్వు సనుగుతున్నావు, గొణుగుతున్నావు అంటే బలిపీఠం పాడైంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి మన బలిపీఠాలని సరిచేసుకుందాం. ప్రభు సన్నిధానానికి వెళ్ళక పూర్వం ఏదో మన సమయాన్ని వృధాపరచుకోవటానికి మనం రాలేదు. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ధూపంలాగా ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆయన ఆగ్రాణించగలగాలి. రిటర్న్స్ రావాలి అక్కడి నుంచి బ్లెస్సింగ్స్గా కదా. మనకు తెలుసు ఆదికాండం 8-9 అధ్యాయాల్లో నోవహు ఓడ దిగి వచ్చి దేవునికి దహన బలి అర్పించినప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి నోవతో నిబంధన చేశాడు. నేను ఇక మీదట మనుషుల్ని ఈ రీతిగా నాశనం చేయను. ఒక నిబంధన చేశాడు. నిబంధన గుర్తుగా ఆ వర్ష ధనస్సును ఆకాశంలో వచ్చాడు. ఈ రాత్రి ప్రభు యొద్ద నుండి మన ప్రార్థనలకు జవాబును మనం పొందాలి అన్నటువంటిది నీ దృక్పథం అయితే, అది నీ ఆశ అయితే, దేవుని వాక్య వెలుగులో నీ హృదయాన్ని ఒకసారి పరిశోధించుకో. ఎక్కడెక్కడ మన బలిపీఠాలని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందో చూసుకుందాం. అప్పుడే అగ్ని రగులుకుంటుంది. అప్పుడే మన హృదయాలు మండడం ప్రారంభిస్తాయి. అప్పుడే మనం చేసేటువంటి ప్రార్థనలు ప్రభు సన్నిధానానికి ధూపంలాగా వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. కనుక దావీదు ప్రార్థన చేస్తూ, ప్రభా నా ప్రార్థన ఆలకించు, నా మొర ఆలకించు, నేను ప్రార్థిస్తున్నప్పుడు నా చెంతకు పరిగెత్తుకొని రా అని అంటున్నప్పుడు వెంటనే అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వల్లే నీ సన్నిధికి వచ్చిన కనుక. కనుక ఈ రాత్రి ప్రభు సన్నిధానానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించక పూర్వం మన హృదయాలని దేవుని వాక్య వెలుగులో ఒకసారి పరీక్ష చేసుకుందాం. యథార్థంగా చెప్దాం, ప్రభా బలిపీఠం సరిగా లేదయ్యా, లోపల ఉండాల్సిన మంట లేదయ్యా, ఏదో చేస్తున్నాను, క్యాజువల్గా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఎట్లా ఉందనంటే శిథిలమైపోయిన బలిపీఠం మీదకి నా అర్పణ తీసుకొచ్చి పెట్టి అర్పించినట్టుగా ఉంటుంది. ఈ దృష్టికి అంగీకారంగా లేదు. నా ప్రార్థనలకు సరిగా జవాబును నేను పొందకపోవడానికి
నా హృదయ స్థితి సరిగా లేకపోవటమే కారణం. నన్ను కరుణించు అని అడుగుదాం, సరిచేయమని అడుగుదాం. నిరీక్షణకు ఆధారం ఉంది మన ప్రభు దగ్గర. ఇశ్రాయేలు ప్రజల యొక్క పతన స్థితిలో, పూర్తిగా పతనం అయిపోయిన స్థితిలో ఏలియాను దేవుడు వాడుకున్నాడు. శిథిలమైపోయినటువంటి బలిపీఠం మరలా కట్టబడ్డానికి, తద్వారా పరిపక్షంగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి రావడానికి దేవుడు దోహదపడ్డాడు. నాడున్న ప్రభు నేడు కూడా ఉన్నాడు. యథార్థంగా మనం మన జీవితాలను సరిచేసుకోగలిగితే నిశ్చయంగా ప్రభు కరంకరిస్తాడు. ఈ కొద్ది మాటలు మన గమనంలో ఉంచుకొని ప్రార్థనలోనికి వెళ్తాము. ఇప్పుడు వేరే అంశాల కొరకు మనం ప్రార్థన చేయవద్దు. కేవలం మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో బాగు చేయమని అడుగుదాం. యథార్థంగా చెప్దాం. ఎక్కడ మన శిథిలమైపోయా అన్న విషయాలు మన మనస్సాక్షి మనకు తెలుసు. మన హృదయాలే మన మీద దోషారోపణ చేస్తాయి. ఎక్కడెక్కడ మనం శిథిలమైపోయామో ఆ విషయాలు యథార్థంగా ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఆ తర్వాత మనం ప్రార్థనలో ప్రవేశించవచ్చు. కనుక మొట్టమొదటి భాగంగా